హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రిషి అండ్ ఖుషి వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. మేమైతే ఇప్పుడు చెన్నైలో ఉన్నామండి. చెన్నై ఎందుకు వచ్చాము ఏంటి అనేది వీడియోలో నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. మేము చెన్నైకి వచ్చేసాం కదా. చెన్నైలో ఎక్కడ స్టే చేసామంటే మేము చెప్పే ఉంటానండి నా వీడియోస్లో, షార్ట్స్లో కానీ దేంట్లో అయినా కూడా. మేము 1 ఇయర్ ఉన్నాము. మా హస్బెండ్ జాబ్ పర్పస్ చెన్నైలో అని చెప్పినానండి. అక్కడ మాకు ఒక ఆంటీ గారు పరిచయం అయ్యారు. చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయారండి మాకు. సో ఇప్పుడు అక్కడే వచ్చి ఉన్నాము, స్టే చేసాము ఆంటీ వాళ్ళ ఇంట్లోనే. ఆంటీ గారు మనవరాలండి అమ్మాయి. ఖుషిపాపతో చూడండి ఎలా ఆడుతుందో. ఉన్నది మేము తక్కువ టైమే అయినా చెన్నైలో ఆంటీ మాకు చాలా క్లోజ్ అయిపోయారు. సో ఇంకా అక్కడే వచ్చి స్టే చేసామండి. మేము ఉన్నది అప్పుడు అరంబాకంలో. ఇంకా ఆంటీ వారు అప్పుడు అక్కడి నుంచి హౌస్ చేంజ్ అయిపోయి కోయంబేడులో ఉన్నారు. ఇంకా మేము ఇప్పుడు పోతే కోయంబేడుకి వచ్చి స్టే చేస్తున్నాము. కోయంబేడు నుంచి మేము ఇంకా మెరీనా బీచ్కి వెళ్దాము. కొంతసేపు ఆడుకున్నారు పిల్లలు ఇంకా ఇంట్లో. ఇంక ఈవినింగ్ బయటికి వెళ్దాము అలాగా అని మెరీనా బీచ్కి అయితే వెళ్తున్నాము. మేమున్న కోయంబేడు నుంచి మెరీనా బీచ్ అయితే 10 కిలోమీటర్స్ అండి. మాకు బండి ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? మేము బండి అయితే రెంట్కి తీసుకున్నామండి. అక్కడ బండి 1 డే 2 డేస్కి రెంట్కి ఇస్తారనమాట. ఇంత అని డిపాజిట్ కట్టించుకుంటారు. ఇంకా డేకి ఇంత అని తీసుకుంటారండి. మనం ఫ్యూయల్ ఫిల్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. అలా తీసేసుకున్నాము. ఇంకా మెరీనా బీచ్కి అయితే వచ్చేసామండి. చెన్నై చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉందని అంటానని అనుకున్నారా? లేదండి, చాలా వేడిగా ఉంది. అది సముద్రానికి దగ్గరలో ఉంది కాబట్టి అస్సలు చాలా అంటే చాలా హ్యూమిడిటీగా ఉంటుందండి. చాలా వేడిగా అనిపిస్తుంది. మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మాకైతే ఫుల్గా చెమటలు గారిపోతున్నాయి. అక్కడికి వెళ్ళినామా, అది ఎంత ఎండగా ఉందో అసలు. ఇక చల్లగా బీచ్ చూసేద్దామని వచ్చేసాము. బీచ్ అయితే ఎలా ఉంది ఏంటి అని అనుకుంటూ వస్తున్నానండి. అంటే అప్పుడున్నలాగే ఉందా, ఇప్పుడు ఏమైనా చేంజ్ చేశారా అని వచ్చాము. కానీ బీచ్ చాలా చేంజ్ అయిపోయిందండి. అక్కడ చాలా అంటే చాలా ఇంప్లిమెంట్స్ చేశారు. ఇంకా బీచ్ ఎంట్రన్స్ అండి ఇది. బీచ్ ఎంట్రన్స్ నుంచి బీచ్ దగ్గరికి, అదే వాటర్ దగ్గరికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ వరకు నడవాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ఇంకా బీచ్కి ఎంటర్ అవ్వగానే మనకి గుర్రం అయితే కనిపించింది అనమాట. రిషిబాబు అయితే గుర్రం ఎక్కుతాను అని ఇక బాగా అల్లరి చేశాడు. సో ఇంకా మా హస్బెండ్ సరే ఎక్కుదాం అని ఎక్కేశాడు. ఇక రిషిబాబుని కూడా ఎక్కించుకున్నారు. అడల్ట్స్కి అయితే 200 అని తీసుకుంటారండి. చైల్డ్కి అయితే 100 తీసుకొని బీచ్ చుట్టూ 1 రౌండ్ అయితే తిప్పుతారనమాట. ఇక వీళ్ళిద్దరు బీచ్ చుట్టూ గుర్రం పైన ఒక రౌండ్ వేసేదానికి వెళ్ళిపోయారు. నేను ఖుషిపాప అయితే కూర్చొని ఉన్నామండి. ఇక చెన్నైకి ఎందుకు వచ్చామంటే మేము వీసా పని మీద వచ్చామండి. కలకత్తా వెళ్ళాం కదా, అక్కడ బయోమెట్రిక్స్ వేసాము. ఇక్కడ ఇంటర్వ్యూ కోసమని వచ్చేసామన్నమాట. ఇక బీచ్ స్టార్టింగ్లోనే ఈ బొమ్మలు అనేవి ఉన్నాయండి. ఇక పిల్లలంటే ఇక బొమ్మలు చూస్తే ఊరుకుంటారా? రిషిబాబు అయితే అస్సలు ఊరుకోడు. ఇక తీసేసుకున్నాము కొన్ని బొమ్మలు అయితే. ఇక బీచ్ లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము అనమాట. చెప్పాను కదా 1 కిలోమీటర్ దూరం ఉంటుందని. వెళ్తూ ఉన్నాము. ఇక మధ్యలో మాత్రం పిల్లలు ఆడుకోవటానికి ఇలా చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయండి పిల్లల కోసము, బోర్ కొట్టకుండా ఈ దారి నడవడానికి. కానీ మేము ఉన్నప్పుడు మాత్రం ఇవేం లేకుండే. చాలా డెవలప్ చేశారనమాట ఇప్పుడు బీచ్ మాత్రము. చూడండి దగ్గరికి వచ్చేసాము. చూడండి అలలు ఎంత బాగా వస్తున్నాయో. డే టైంలో కూడా మనం వెళ్ళొచ్చండి, కానీ ఎండగా ఉంటుంది కదా, శాండ్ కూడా బాగా వేడెక్కిపోతుంది. మనం ఉండడానికంటే చాలా కష్టం అవుతుంది అనమాట. అందుకని మేము ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో అట్లా చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. ప్లెజెంట్గాను చల్లగాను బీచ్ దగ్గర. సో రిషి అయితే ఇక బాగా ఫుల్ భయపడ్డాడు. మేము లాస్ట్ టైం ఒకసారి గోవా కూడా వెళ్ళాము. అక్కడ ఫుల్ ఎక్కువ బీచెస్ ఉంటాయి కదా. రిషి అయితే అస్సలు భయం అనమాట వాటర్ చూస్తే. ఇక దగ్గరికి వెళ్ళొద్దు జారి పడిపోతామని అక్కడే కూర్చుందాం అన్నాడు. సరే ఇంకా వాటర్లోకి ఏం వెళ్తాంలే అని పిల్లలతోని వెళ్ళలేదు. అక్కడే కూర్చొని కొంతసేపు ఉండి ఫొటోస్ దిగేసి వచ్చేసాము. ఇక రిటర్న్లో మేము ఇక గేమ్స్ ఉంటాయి ఇక్కడ బీచ్లో. బెలూన్ షూట్ ఉంటుంది, రింగ్స్ వేస్తాం కదా, ఐటమ్స్ తీసుకుంటాము రింగ్స్ వేసి, అలాంటి గేమ్స్ కూడా ఉంటాయి. అలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము పిల్లలతోటి. ఇంకా రిటర్న్ అవుతున్నాము ఇంకా బీచ్ నుండి. అక్కడ చూడండి, ఇక్కడ స్నాక్స్ అయితే ఫుల్గా ఉంటాయండి. వెరైటీ స్నాక్స్ ఉంటాయి. చాట్ కానీ
ఇక పానీపూరి ఇట్లా మొక్కజొన్న పొత్తులు కాలుస్తున్నారు చూడండి అవి. ఇక బెలూన్ షూట్ అయితే ఇంకా వచ్చేసాము. బెలూన్ షూట్ దగ్గర ఇక కొన్ని బెలూన్స్ అయితే చూద్దాము అని వచ్చాము. 50 రూపీస్ 10 షాట్స్ ఇస్తారండి. 10 టైమ్స్ మనము షూట్ చేయొచ్చు. ఇక ఒక 50కి అయితే తీసేసుకొని ఇంకా తలా కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసేసుకున్నాము. ఇక్కడ చెప్పాను కదా చాలా రకాల స్నాక్స్ ఉంటాయని. మేమైతే ఫస్ట్ టైం అండి ఇక్కడ చూసాము. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది ఈ స్నాక్. పొటాటో స్ప్రింగ్స్ అండి. ఒక పొటాటోని ఒక కడ్డీకి ఇట్లా స్ప్రింగ్ లాగా చుట్టేసి చేస్తారు కదా, అది ఇక్కడే చూసాము మేము ఫస్ట్ టైం 2 years బ్యాక్. ఇంకా మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి అలాంటివి. ఫస్ట్ టైం అయితే ఇక్కడే చూసాము. ఇక మనం షూటింగ్లో బీభత్సంగా ఉన్నాం కదా, అందుకని మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అంకుల్, అలా కొట్టాలి ఇలా చూడాలి అని. సరే అయితే కొట్టేసాం ఒక బెలూన్ అయితే చూడండి. కొట్టేసాము బెలూన్. ఇంకా అందరం తలా ఒక ఫోటో అయితే వీడియో అయితే తీసేసుకున్నాము. ఇక చెప్పాను కదా ఒక స్నాక్ ఐటమ్ ఇక్కడ ఫేమస్ అని. ఇక వెళ్ళామండి అక్కడికి. అది ఫుల్ మేకింగ్ వీడియో కూడా ఇందులోనే చూపిస్తాను మీకు, వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అని. ఒక పొటాటోని అయితే ఇట్లా ఒక స్టిక్ అయితే చుట్టేసి చూడండి ఈ విధంగా స్ప్రింగ్ లాగా దాన్ని చేస్తారు. దాన్ని ఇట్లా ఈ విధంగా సర్దేసి మొత్తం ఒక బ్యాటర్ అయితే దానికి చేస్తారండి, అప్లై చేస్తారు కార్న్ఫ్లోర్తో మిక్స్ చేసిండేది. అలా వేసిన తర్వాత దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారనమాట. డీప్ ఫ్రై చేసిన తర్వాత దానికి కొంచెం మసాలా స్ప్రింకిల్ చేసేసి చీజ్ వేసేసి మనకి ఇస్తారు. ఇంకా రిషి అయితే మసాలాస్ అవన్నీ ఎక్కువ తినడు కాబట్టి మనము ఓన్లీ చీజ్ చాలని చెప్పేసాము, తీసుకున్నాము. ఇంకా చీజ్ వేసిన పొటాటో స్ప్రింగ్ అయితే ఇక రిషి అయితే ఫుల్ హ్యాపీ. ఇట్లాంటి చిప్స్ కానీ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ మనకి బాగా ఇష్టము. ఫుడ్ మాత్రం అసలు పోదు. ఇక రిటర్న్ అయిపోయామండి బీచ్ నుంచి. ఇంకా రిటర్న్లో కూడా ఇక్కడే స్టేజ్ ఒకటి కట్టారనమాట బ్యాంబూ స్టిక్స్ తోటి. లైట్స్ కూడా పెట్టారు ఫొటోస్ వీడియోస్ అలా తీసుకోవటానికి. చాలా బాగుంది అనిపించింది మాకైతే. వీడియో అయితే తీసుకున్నాము, ఒక ఫోటో కూడా తీసుకున్నాము. లైట్స్ పెట్టారు కాబట్టి కొంచెం ఫేసెస్ కనిపిస్తున్నాయి. అక్కడ అన్ని లైట్స్ పెట్టారు కాబట్టి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. దారిలో మాకు చపాక్ స్టేడియం, ఇది క్రికెట్ స్టేడియం అండి, చెన్నై సూపర్ కింగ్స్కి హోమ్ స్టేడియం అనమాట. ఇక్కడ IPL మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. ఫుల్ వీడియో తీయడానికి అవ్వలేదండి మాకు, ఫాస్ట్గా వచ్చేసాం కదా. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి.